హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు లావణ్య. న్యూ జెర్సీలో అయితే ఉంటాము. ఇంతకుముందు చికాగోలో ఉండేవాళ్ళం. నేను నా ఛానల్లో మా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇక్కడ ఎలా ఉంటుందో అనేది పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు వీడియోస్లో నేనైతే నా పేరు చెప్పకుండా వీడియోస్ అయితే స్టార్ట్ చేసేదాన్ని. కాబట్టి నాకైతే కొన్ని కమెంట్స్ వచ్చాయి, మీ ఇంట్రొడక్షన్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయండి అని చెప్పి. సో నా కంప్లీట్ ఇంట్రొడక్షన్ వీడియో అయితే ఇంకోసారి చేసి అప్లోడ్ చేస్తాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మీరు ఇక్కడ చూస్తున్నదైతే మా అబ్బాయి స్కూల్లో ఇచ్చిన బుక్లెట్ గ్రో గార్డెన్ గ్రో అని చెప్పేసి. నాకు ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఎలా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చూడరు. ఎడ్యుకేషన్ కాకుండా అన్నీ ఏమేమి ఉంటుందో లైఫ్లో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు పిల్లలకైతే. అంటే ఒక రకంగా ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు బతకచ్చు అనే ధైర్యాన్ని అయితే ఇస్తారు. ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కాబట్టి గార్డెనింగ్ గురించి అయితే బాగా అవగాహన ఇచ్చారు. సో ఇలా వాళ్ళ స్కూల్లో ఇది చెప్పించి అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది. అప్పటి నుంచి నేను గార్డెనింగ్ చేస్తామా అని చెప్తూ ఉంటే, ఎలాగో ప్రతి సంవత్సరం నేనే చేస్తూ ఉంటా, బట్ ఈసారి మా అబ్బాయి చేతే చేయిద్దాం, వాడినే కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయిద్దాం అని చెప్పి అనుకున్నా. నేనైతే రెగ్యులర్గా ఎక్కువ ఖర్చులు అయితే పెట్టను ఈ గార్డెనింగ్కి, సింపుల్గానే వెళ్ళిపోతూ ఉంటాను. సో ఎప్పుడు మ్యాక్సిమం $15 to $20 ఖర్చు పెడతాను ప్రతి సంవత్సరం దీనికోసం అయితే. సాయిల్ అయితే వాల్మార్ట్లో తీసుకున్నాను, అది కూడా $2.5 అయితే పడింది, టాప్ సాయిల్ అని చెప్పి. ఆ తర్వాత సీడ్స్ అయితే కొనుక్కున్నాను, 3 రకాల సీడ్స్, ఒకటి టమాటో సీడ్స్, ఒకటి బీన్ సీడ్స్, ఇంకోటి కుకుంబర్ సీడ్స్ అయితే కొనుక్కున్నాను. సీడ్స్ అయితే ఈచ్ $2.5 అయితే పడింది. సో మొత్తం నాకు అక్కడ $10 ఖర్చు అయితే వచ్చింది వాల్మార్ట్లో. ఆ తర్వాత ఎలాగో ధనియాలు ఉంటుంది ఇంట్లో, ఆ తర్వాత పుదీనా కాడలు అయితే వాటర్లో పెట్టి ఏర్లు వచ్చిన తర్వాత దాన్ని నాటేస్తూ ఉంటా ప్రతి సంవత్సరం ఇలాగే. ఈసారి కొత్తగా అయితే మెంతుల్ని కూడా వేశాను. మా అమ్మమ్మ గారు అయితే చెప్పారు మెంతులు వేస్తే కూడా మెంతి కూర వస్తుంది, ట్రై చేయని చెప్పారు. దాని అయితే వేశాను, మొలకలు వచ్చాక చూపిస్తాను ఎలా ఉంటుందో. నాకు వాల్మార్ట్లో ఖర్చు వచ్చింది అయితే $10. ఆ తర్వాత డాలర్ ట్రీలో అయితే ఒక 4 ఐటమ్స్ తీసుకున్నాను, 2 ట్రేలు తీసుకున్నాను, ఆ తర్వాత 2 పాట్స్ అయితే తీసుకున్నాను. సో దానికైతే నాకు ఆల్మోస్ట్ $5 ఖర్చు అయితే వచ్చింది. సో ఈసారి గార్డెనింగ్ అయితే మొత్తం $15 అయితే ఖర్చు పెట్టాను. మన చిన్నప్పుడు అయితే గార్డెనింగ్ అంటే బాగా చేస్తూ ఉండేవాళ్ళము. మెయిన్లీ విలేజ్లో పెరిగిన వాళ్ళు అయితే బాగా చేసేవాళ్ళు. సిటీలో పెరిగిన వాళ్ళు కూడా కాస్తో కూస్తో తెలిసేది వాళ్ళకు కూడా. బట్ ఇప్పుడు ఉండే జనరేషన్కి, ఈ కాలం పిల్లలకైతే గార్డెనింగ్ గురించి అస్సలు ఏమీ తెలియట్లేదు. స్పెషల్లీ ఈ మధ్య పిల్లలకి చాలామందికి ఓసీడీలు అయితే ఉంటుంది, అంటే ఓవర్ క్లీనింగ్ డిసార్డర్ అనమాట. సో ఎవరు మట్టిలో చేయి పెట్టరు, కాళ్ళు కింద పెట్టరు, అలా పెరిగేస్తూ ఉన్నారు పిల్లలైతే. మనం కూడా మన పిల్లల్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లాంట్ గ్రో చేయిస్తూ ఉంటే వాళ్ళకు దాని గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఏం లాభాలు ఏం నష్టాలు అనేదంతా తెలుసుకుంటూ ఉంటారు పిల్లలైతే. అది నా ఒపీనియన్. సో ఇప్పటి వరకు అయితే మా వాడి దగ్గర నేను ధనియాలు నాటించాను, తర్వాత మెంతులు నాటించాను, ఇప్పుడు టమాటో సీడ్స్ వేయించాను, తర్వాత బీన్ సీడ్స్ వేయించాను, ఫైనలీ అయితే కుకుంబర్ సీడ్స్ కూడా వేయించేసాను. సో ఇవన్నీ అయ్యాక మళ్ళీ సాయిల్ ఒకసారి ఇంకో లేయర్ వేయించి వాటర్ అయితే స్ప్రింకిల్ చేయిస్తున్నాను కంప్లీట్గా. నేనైతే ఈ గ్రోయింగ్ మెథడ్స్ అన్నీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూసేయండి. ఇక పుదీనా అయితే ఈజీగానే మనం ఇంట్లో పెంచేసుకోవచ్చు. అది ఎలాగంటారా, పుదీనా అయితే ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా షాప్ నుంచి, మార్కెట్ నుంచి. ఆకులన్నీ తీసేసి ఆ కాడలు ఉంటాయి కదా, దాన్ని పడేయకుండా వాటర్లో ఇలాగే ఒక 1 వీక్ పాటు పెడితే సో దానికైతే వేర్లు వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేర్లు అయితే. సో ఇలా వేర్లు అయితే వచ్చేస్తుంది. ఇలా వేర్లు వచ్చిన తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం మట్టిలో నాటేయడమే దీన్ని. ఖచ్చితంగా నాటిన కాడలన్నీ అంటుకోకపోయినా అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా అంటుకుంటుంది. నేను ఈ పుదీనా కాడలు అయితే ఆల్మోస్ట్ నాటి 1 వీక్ అయింది. ఇప్పటికీ హాఫ్ కాదు 70% పైకే అంటుకొని బాగా చిగురిచ్చాయి. మేమైతే ఇక్కడ ఒత్తుగా వేసేసాము కొన్ని సీడ్స్ అయితే, మీరేమనుకోకుండా మీరు కాస్త పలసగా వేసుకోండి. మేము ఇది మొలకలు వచ్చాక డైరెక్ట్గా సాయిల్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తాము. అది చేసిన తర్వాత కూడా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏ ఒక ట్రేలు బౌళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా వాడేస్తూ ఉంటారు కదా, అలా నేను కూడా కప్ కేక్ బౌల్స్, లైక్ డ్రై ఫ్రూట్ బౌల్స్ అన్నీ పడేయకుండా ఇలా వాడేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇక్కడైతే మీకు తెలిసే ఉంటుంది, సమ్మర్ అయితే కొన్ని నెలలే ఉంటుంది, మ్యాక్సిమం 4 to 5 months అని చెప్పచ్చు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసి లోపల పెట్టాలి, మళ్ళీ రీయూజ్ చేయాలనేది నాకు నచ్చదు. అందుకే డిస్పోజల్వి పెట్టుకుంటూ ఉంటా రెగ్యులర్గా. మరి పిస్నార్గా మష్రూమ్ డబ్బాలు కూడా వాడేసాయి ఈసారి, నవ్వుకోకండి. ఆల్రెడీ మొలకలు వచ్చిండేవి అయితే లాస్ట్ వీక్ నాటాము, చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చాయో. సో ఇవి కాస్త ఒత్తుగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సాయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకా కాస్త పెద్దవి అవ్వని అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.